ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. నాకు ఇప్పుడు ఈ డేట్ వదిలేసామ్మా, మినిమం డేటు మ్యాక్సిమం డేట్ వదిలేసాయి. ఓకే, ఇక్కడ ఎంప్లాయీ నేము నీది, ఫర్ ఎగ్జాంపుల్ శివశంకర్ రెడ్డి. సెలెక్ట్ ఏ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నీకు డేటాబేస్ నుంచి వస్తాయి. ఐ అండర్స్టాండ్ మై పాయింట్. సో we get the projects from the database. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ అన్నమాట ఇక్కడ. దెన్ అండ్ డేట్, క్యాలెండర్ పెట్టుకోండి డేట్ లో. సో యూ కెన్ ట్రై టు టుడే డేట్ అనమాట. డైలీ స్టేటస్, మన ప్రాజెక్ట్ పేరు ఏం పేరు, డిఎస్ఆర్, డైలీ స్టేటస్ రిపోర్ట్. అయితే ఈ దీంట్లో నా ప్రాజెక్ట్ లో ఐ మీన్ మన దాన్ని ఏమంటారు, సి వాట్ ఇస్ ద డేట్ టుడే, 29th. ఐ విల్ ట్రై టు సెలెక్ట్ 29th హియర్. Then hours, how many hours I worked today? 7 hours, 8 hours, 9 hours, whatever may be. You try to specify like this. Task description. ఏ టాస్క్ చేసావు ఇక్కడ రా ఇక్కడ. తర్వాత సబ్మిట్ కొట్టు. సబ్మిట్ కొట్టామంటే ఈ షుడ్ బి స్టోర్ ఇన్ ద డేటాబేస్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎస్. దెన్ ద డేట్ ఇమీడియట్ గా దాని స్టోర్ కావాలి, ఇక్కడ డిస్ప్లే కావాలి నాకు. ఏది, నేమ్, ప్రాజెక్ట్, డేట్, అవర్స్, ఇక్కడ డిస్ప్లే కావాలి. అర్థమైందా ఎవ్రీవన్? హలో. ఎస్ సార్. వన్స్ సేవ్ అవ్వాలి, ఇక్కడ డిస్ప్లే కావాలి, ఒకటే పేజ్ లో ఉండాలి అంతా కూడా. ఆట బాగుందా? చాలా బాగుంది. చేస్తారా? ట్రై చేయడం కాదు, అయిపోవాలి. టాస్క్ అసైన్ చేసా, కంప్లీట్ చేయండి. మీరు ఆలోచించి మీరు చేయండి. నాకు ఏమేమి టేబుల్స్ తీసుకొచ్చారు మనం, ఎవరైనా గైస్ మీరు ఒక నిమిషం ఆలోచించండి. ఇది వదిలేసండి, మినిమం డేట్ మ్యాక్సిమం డేట్ ఓపెన్, తర్వాత చెప్తే ఈ టాస్క్ ఇది ఎస్ఐ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే సింపుల్ గా చేయండి. నాకు సింపుల్ ఏం కాదు, ఇది కంప్లీట్ స్టోర్ అయ్యి నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి ఇమీడియట్ గా. అంటే వన్స్ ఐ ఓపెన్ మై ప్రాజెక్ట్, ఈ పేజ్ వస్తుంది. అర్థమైందమ్మా? ఏమన్నా మీకు టాస్క్ లోపల ఉంటే ఆ టేస్ట్ డిస్ప్లే అయిపోతాయి. అంటే గెట్ వాల్యూ పెట్టేస్తావు. సో ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ సబ్మిట్ కొట్టంగానే డేటాబేస్ స్టోర్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా డిస్ప్లే అయింది ఇక్కడ. అర్థమైందా? Got it my point? Yes, sir. Right. ఇది చేస్తారా? Yes, sir. ఇక్కడ ఏం పెడతారు, పేజెస్ కాన్సెప్ట్ వాడతాం అమ్మాయి. ఇక్కడ నీట్ గా నెక్స్ట్ అవడానికి పేజెస్ పెట్టేస్తాం అనమాట. ఇక్కడ ఏది ఇప్పుడు నువ్వు పెట్టిన పేజెస్ కాదమ్మా, సర్వర్ సైడ్ అది. నేను చెప్పేది డేటా టేబుల్స్, అది పెడతాం ఇక్కడ. ఆర్ యు క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. Yeah. How many tables are required? కొద్దిగా ఆలోచించి చెప్పండి, కొద్దిగా ఆలోచించండి, టైం తీసుకోండి. ఓ చెప్పొద్దు ప్లీజ్. తొందర ఏం లేదు, మీకు టైం ఉంది, చెప్పొచ్చు నిదానంగా. 2 tables, sir. సింగిల్ టేబుల్. సారీ, ఒక టేబుల్ సరిపోతుంది అనుకుంటా. 2 tables, sir. సెలెక్ట్ ప్రాజెక్ట్ కి డ్రాప్ డౌన్ లిస్ట్ పెడతాం కాబట్టి, సో అది కూడా ఒక టేబుల్ ఉంటది. సూపర్. ఇంకా అండ్ డీటెయిల్స్ చెప్పండి నాకు. మొత్తానికి డీటెయిల్స్ మొత్తానికి ఓకే, ఒక టేబుల్, ఆలోచించి sir. చెప్పమ్మా. సో నేను చెప్తాను. ఓకే, ఎక్కువ మేము కనబడడానికి ఇష్టం లేదు. రైట్, సింపుల్ గా 3 టేబుల్ తీసుకుందాం అమ్మా, ఎక్కువ వద్దు మనకి. రైట్, ఈ టేబుల్ పేరు ప్రాజెక్ట్స్ పెడుతున్నా. రైట్, రికార్డ్ చేసుకోండి అమ్మా ప్లీజ్. మళ్ళీ నాకు ఫ్లో గుర్తుండదు. పిక్చర్ కూడా కొంచెం పెడతారా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు చేస్తానమ్మా అన్నమాట. ప్రాజెక్ట్ నేమ్, గాట్ ఇట్. ఐడి, ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ ఏం ప్రాజెక్ట్ పెడదాం, ప్రాజెక్ట్ నేమ్, ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. అస్యూమ్ దట్ మీరు ఏదన్నా టైం షీట్ లో వర్క్ చేస్తున్నారు, టైం షీట్ ఇట్లా. సెకండ్, వన్ మోర్ ప్రాజెక్ట్. వాట్ ఇస్ ద ప్రాజెక్ట్ నేమ్? డిఎస్ఆర్, డైలీ స్టేటస్ రిపోర్ట్. ఈ రెండు అంటే మీకు ఏం కావాలంటే పెట్టుకోండి అమ్మా, మీ ఇష్టం. ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తారో మీ ఇష్టం. అర్థమైందా? ఇట్లా మూకాయి. సో ఇది ఒక టేబుల్. ఎప్పుడైనా సరే వన్స్ యూ స్టార్ట్ యువర్ అప్లికేషన్, ఇమీడియట్ గా డ్రాప్ డౌన్ లిస్ట్ కదా మరి. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనగానే ఈ ప్రాజెక్ట్ కావాలి నా కళ్ళకి. అర్థమైందా? అంటే అర్థం ఏంటి, ప్రాజెక్ట్స్ ని గెట్ చేసి ఆ వాల్యూస్ ని ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ సెట్ చేయాలి మనం. ఐ అండర్స్టాండ్ మై పాయింట్. అర్థమవుతుందా? గుడ్. నెక్స్ట్ ఏంటి, మనం ఏమన్నాం, ప్రాజెక్ట్ సబ్మిషన్ కావాలి కదా, ఎంప్లాయీ. ఓకే, వాట్ ఈస్ ఎంప్లాయీ హియర్?
ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్, ప్రాజెక్ట్. ఆ ఎంప్లాయీ ఏంది, దాని కథ ఏంది, వాడి ప్రాజెక్ట్ ఏంది, అదంతా దీంట్లో వస్తాయి. నెక్స్ట్ అవసరం అయితేనే. లేదంటే 2 టేబుల్స్ మనం మేనేజ్ చేయొచ్చు మన సంతోష్ చెప్పినట్టుగా. ఏది డిఎస్ఆర్ అని పెట్టుకుంటే ఇంకో టేబుల్. నీకు ఏది అంటే పెట్టుకోమని ఇష్టం. ఇక్కడ డిఎస్ఆర్ లేదంటే ఎంప్లాయీ టేబుల్ ఏదో పెడతా పేరు. రైట్. సో నౌ యూ కెన్ ట్రై టు స్పెసిఫై. DSR date. DSR report. కంప్లీట్ అయిందా ప్రాజెక్ట్ లేదా, యూజర్ అప్లికేషన్ ఇస్ క్రియేటెడ్, అట్లా అంటే రిపోర్ట్ ఏం పెట్టావు అక్కడ అర్థమైందా. ఎంప్లాయీ నేమ్ రాసా ఫస్ట్ టైం, ఎంప్లాయీ నేమ్ శివశంకర్ రెడ్డి, రాణి, శిరీష, ఇట్లా అవర్స్ వర్క్డ్. అది అర్థమైందమ్మా. దాని ఏ ప్రాజెక్ట్ మనం సబ్మిట్ చేస్తాం కదా, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ డేట్, విజిబిలిటీ ఉందా లేదా ప్రాజెక్ట్ 1 పెడతాం అలా. అర్థమైందా చూస్తుంటే మీకేమన్నా ఏమన్నా ఎలా తీసుకున్నా ఇక్కడ చూడు, అది అర్థం అవ్వలేదు. చూడు ఇక్కడ ఏంది ఎంప్లాయీ నేమ్, రైట్, ప్రాజెక్ట్, నెక్స్ట్ ఏంటమ్మా డేట్, అవర్స్ అంటే ఎన్ని గంటలు పని చేసావు రోజుకి, నువ్వు ఎన్ని గంటలు పని చేయాలి, 9 గంటలు పని చేసావు. ఇది 9 గంటలు ఏం చేసావు, 8 అవర్స్ 9 అవర్స్ పెడతావు కదా. నువ్వు ఎన్ని గంటలు చేసి 9 అవర్స్ పెడతావు, ఎందుకంటే నువ్వు 9 అవర్స్ పని చేయాలి కాబట్టి. అర్థమైందా. హలో, ఆర్ యు అండర్స్టాండ్ మై పాయింట్. 9 అవర్స్. టాస్క్ డిస్క్రిప్షన్ ఏం టాస్క్ రాస్తా ఇక్కడ, ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టాను నేను. మీకు కావాలి మీరు మార్చుకోండి, మీ ఇష్టం అమ్మా, నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అవర్స్ వర్క్ 9 అవర్స్ వస్తుంది ఇక్కడ. ప్రాజెక్ట్ ఏంది, సబ్మిట్ డేట్ ఏంది, విజిబిలిటీ ఏంది, డిఎస్ఆర్ రిపోర్టు. సబ్మిట్ డేట్ అంటే ఈరోజు సబ్మిట్ చేసాం మనం, ఈ డేటు సబ్మిట్ చేస్తే స్టోర్ అయింది. అందరికి అర్థమైందా ఎవ్రీవన్? ఇది క్లియర్. నాకు ఈ విధంగా కావాలి. 2 టేబుల్స్ మనవాడు కరెక్ట్ గెస్ చేశాడు, అవసరానికి ఒక టేబుల్ పెట్టుకోవచ్చు, తర్వాత చెప్తాది అంతే అవసరం అయితే. ఆర్ యు క్లియర్? టైం చేయండి, అర్థమైందా. గుడ్. ఇంకేంటమ్మా ఇక్కడ చెప్పండి. ఎంటిటీ క్లాస్ ఎన్ని వస్తాయమ్మా, ఎవరైనా చెప్పగలుగుతారా? 2 entity classes. 2 entities, sir. సూపర్, అయిపోయింది. ఇంకేం చెప్పేది ఏముంది, నువ్వే చెప్పేసావుగా. ఏం పెడతావు ఎంటిటీ తెలుసు కదా. అది ఇక్కడ డేట్ కాడ అవమ్మా, డేట్ అని ఎంటిటీ డేట్ తీసుకోండి, డేట్ డిఎస్ఆర్ డేటు అట్లా. అర్థమైందా. అవర్స్ వర్క్ అంటే స్ట్రింగ్ పెట్టండి, స్ట్రింగ్ అవర్స్ వర్క్ అని పెట్టుకోండి. స్ట్రింగ్ డేటా ఇక్కడ డేట్ తీసుకోండి అంటున్నాను, అర్థమైందా. సారీ కాదు, డిఎస్ఆర్ డేట్ ఉంది కదమ్మా, అంటే క్యాలెండర్ మనం సెలెక్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏం తీసుకుంటావు, డేట్ ఆప్షన్ తీసుకుంటావు, రైట్, ఎంటిటీ క్లాస్ లో. నెక్స్ట్ చెప్పు, అవర్స్ వర్క్ స్ట్రింగ్ తీసుకో, ఎన్ని అవర్స్ వర్క్ చేసావు స్ట్రింగ్ లో పెట్టుకో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. డిఎస్ఆర్ రిపోర్ట్ స్ట్రింగ్ లో పెట్టుకో. సబ్మిట్ డేట్, వాట్ డేట్ యూ సబ్మిటింగ్ అది కూడా పెట్టుకో, డేట్ ఏం పెట్టుకో, అదే డేట్. విజిబిలిటీ బులియన్, ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టేసాయి, పెట్టు. విజిబిలిటీకి బులియన్ పెట్టమ్మా, అయిపోయింది డిఎస్ఆర్ ఎంటిటీ క్లాస్. ఆర్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్ ప్లీజ్? ఎస్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ క్లారిటీ ఉందిగా, ఐడి నేమ్, ఇంకెవరుందా గైస్? ఐడి నేమ్ సరిపోతాయా రెండు? రైట్. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి, then employee name, project. If you want, you can try to say one more thing, madam. You can't తీసుకోవచ్చు, లేదంటే లేదు, your wish. Next, sir, any repository కావాలి మీకు ఇక్కడ చెప్పండి ప్లీజ్. entities clarity వచ్చిందా everyone? You got entity clarity? Yes, sir. సపోర్ట్ చేయండి అమ్మా. రైట్. రిపాజిటరీ తీసుకోవాలి, ఎన్ని రిపాజిటరీ కావాలి?
2 repositories. Yes or no? Yes. Right. So DSR repo and project repo. Project repo ఏం పెట్టుకుంటాం? I want to get the project names. Yes or no? Project Yes. report లో I want to get the project names కావాలి కదా, అదే కదా అనుకుంది. Yes, sir. సో లిస్ట్ లో పెట్టుకొని string get all project names. రాయొచ్చు ఎట్లా? రైట్. Yes, sir. సార్ స్ట్రింగ్ పెట్టా ఎందుకంటే స్పెసిఫిక్ మామూలుగా అయితే ఎంటిటీ నాకు కావాల్సిన ప్రాజెక్ట్ నేమ్స్ అందుకని కస్టమైజ్ క్వరీ రాసుకుంటున్నా. అమ్మయ్యా కస్టమైజ్ క్వరీ రాయాలని నాకు అర్థమైంది, మనకి గుర్తొచ్చింది. అంతేనా గైస్? వాల్యూ సెలెక్ట్ డిస్టింక్ట్ project name from projects. Got it? Next. Native query. Native query అంటే అర్థమైందమ్మా? అమ్మా you can write SQL query అని అర్థం. అర్థమైందా? జస్ట్ యు ఆర్ రైటింగ్ SQL query. ప్రాజెక్ట్ నేమ్ అని పెట్టావు. ప్రాజెక్ట్ నేమ్ అంటే అర్థమైందమ్మా? ఇందా చెప్పా కదా ఇక్కడ. Yes or no, please? Are you clear my point? Yes, sir. Any questions? Right. ఎందుకు ఇక్కడ చూసారా నేను డేటాబేస్ క్వరీ సెలెక్ట్ క్వరీ పెట్టా, ఎంటిటీ క్లాస్ రాయలేదు. ఇక్కడ ఎంటిటీ క్లాస్ రాస్తే నేటివ్ క్వరీ అవసరం లేదు, జేపీక్యూఎల్ రాయాల్సి అనమాట. ఇలా అర్థమైందమ్మా ఎవ్రీవన్ ప్లీజ్? రైట్, పర్ఫెక్ట్ శివ. నౌ ఐ గాట్ ఇట్. ఇది దేని రాస్తాం? ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తాం. ఎందుకు నాకు ప్రాజెక్ట్ కావాలి. నెక్స్ట్ డిఎస్ఆర్ రిపోర్ట్ ఏ రాసుకోవచ్చు నువ్వు? రిపోజిటరీలో ఎన్ని రాయొచ్చు తెలుసా నీకు? మీరు ఏదో ప్రాజెక్ట్ అంటే ఏముంది ఇక్కడ చూస్తే మీకు ఏమనిపిస్తుందమ్మా? ఏం లేదు గింతే కదా అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా అమ్మా? రాని అది చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి, ఏం చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. నాకేం అనిపించట్లేదు, తెలుస్తుంది సార్ డేట్స్ ఇవన్నీ. అనిపించలేదా? నేను చెప్పమంటారా ఎన్ని రాస్తారు ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీకు తెలియకనే? పది రాస్తారు మీకు తెలుసా? 10 దాని పేరు సారీ డిఎస్ఆర్ రిపోర్ట్ లో 10 కస్టమైజ్ క్వరీస్ వస్తాయమ్మా. బాబాయ్ 10 ఏమేం సార్? అమ్మా కొద్దిగా ఆలోచించండి అమ్మా. నేను చెప్తే అట్లా ఒకటి నీకు సింపుల్ ఒకటి చెప్పాను తెలివిగా. సగం అప్లికేషన్ స్టార్ట్ కావాలని మీరు స్టార్ట్ చేయండి, నేను అందుకుంటాగా. రైట్ అమ్మా, ఇక్కడ నేనేం చెప్పాను మీకు? Find by employee name or ఇగో ఇక్కడ నేము ప్రాజెక్ట్ డేట్ ఇక్కడ డిస్ప్లే కావాలని చెప్పా. ఇక్కడ సబ్మిట్ చేయగా ఇక్కడ డేటా రావాలి. నాకు డేటా రావాలంటే గెట్ ఆల్ ప్రాజెక్ట్ నేమ్స్ పెట్టవా? హలో, Yes, sir. ఈ డిఎస్ఆర్ ఈ రిపోర్ట్ లో ప్రాజెక్ట్స్ నేమ్స్ రావాలా అవుతా? ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ రావాలి సార్. రాసుకుంటావు. గెట్ ఆల్ ఎంప్లాయీ నేమ్స్ కావాలా అవుతా నీకు? ఎస్ కావాలి. రాసుకుంటావు. అప్డేట్ చేయాలనుకున్నాం, ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నాం, మళ్ళీ మధ్యలో మోడిఫికేషన్ కావాలా అవుతా? ఇక్కడ మేము పెట్టలేదు ఇంకా, మీరు ముందు చెప్తాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే సబ్మిట్ చేసి రిట్రీవ్ పెడతాం పెట్టాను. తర్వాత కొద్దిగా ముందు చిన్న మార్పులు చెప్తారు. నేను అర్థమైందా గైస్? ఫైండ్ బై ప్రాజెక్ట్ అండ్ మంత్. ప్రాజెక్ట్ నేమ్, ఇయర్, మంత్. నాకు ఇవన్నీ డిస్ప్లే కావాలి. గింతే చేస్తారా గైస్? ఈజీగా ఉందా లేదా? లేదమ్మా గుర్తుపెట్టుకో. నీకు ఎలా చేయాలంటే ఫస్ట్ టాగిల్ రావాలి. టాగిల్ అంటే పైన ఐటీ సర్వీసెస్ ప్రాజెక్ట్ అని రావాలి. వచ్చి ఆ తర్వాత ఇది వస్తుంది అనమాట. ఆర్ యు అండర్స్టాండ్ గైస్ ప్లీజ్?
టాగల్ అంటే సార్ అంటే ఎలా చెప్పాలి సరే ఇది చేయండి ఫస్ట్ నేను యాడ్ చేస్తాను ఇప్పుడు ఎందుకు మొత్తానికి కనిపి చేయడం అదని చెప్పి ఇదని చెప్పి సరేనా ఫస్ట్ ఇది యాడ్ చేయండి సో వన్స్ యూ డన్ సమ్ ఫంక్షనాలిటీ దెన్ ఐ ట్రై టు మేక్ ఎ స్మాల్ చేంజెస్ అమ్మా ఎనీవన్ ఎన్ని రోజులు కావాలి చేయడానికి అమ్మాయి ఇదే మనం చెప్పింది ఇది రావాలి నాకు గాట్ ఇట్ అర్థమైందా ఓన్లీ హారిజంటల్ అది నావిగేషన్ బార్ పెట్టేసి పెట్టాలా సార్ అంతే అంటే ఏం లేదు ఇది పెడితే ముందుకు రావాలి ఇటు రావాలి లేదంటే పక్క పోవాలి ఇట్లా ఇక్కడ ఏం చేస్తా క్లిక్ చేయగానే ఏం రావాలి నాకు మినియన్ లాగా డిఎస్ఆర్ సమ్మరీ అని పెట్టుకుంటాం ఇలా కొట్టగానే పోద్ది పక్కే అవసరం లేదు గాట్ ఇట్ సార్ అర్థమైందా సరే ఎంత కాకపోయినా ఫస్ట్ ఏం చేస్తామంటే ఐటీ ఎడిటింగ్ ఏంది ఐటీ సర్వీస్ ప్రొవైడర్ మెథడ్ ఎడిటింగ్ ఐ అండర్స్టాండ్ ఎస్ సార్ రైట్ డూ ద థింగ్స్ అండి కెన్ యూ ఏబుల్ డూ దట్ గైస్ ప్లీజ్